ఏమైందే? ఏం లేదు బామ్మ, తిన్నది అరగలేదనుకుంటాను. అలాగేం తిన్నావే? ఛీ! మావయ్య రాని, ఈ విషయం ఆయనకే ముందు చెప్పాలి. ఏమైంది దీనికి? మీరు డబ్బు తీసుకుని నైట్కి వచ్చేస్తారా? సరే అన్నా, సరే అన్నా, సరే అన్నా. వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా రండి. అలాగే అన్నా, నేను నైట్ బయలుదేరి వచ్చేస్తాను. ఏయ్, మనం నైట్ బయలుదేరాలి, రెడీ అవ్వు, సరేనా? రేయ్, జాగ్రత్తగా కూర్చో, డబ్బు జాగ్రత్త. ఏమండి? జాగ్రత్త అండి. నేను జాగ్రత్తగానే వెళ్తాను, ఇంట్లో నువ్వు జాగ్రత్త, సరేనా? ఏంటి బట్టలన్నీ అలాగలా పడేస్తుంది? ఇవన్నీ చూసుకోకుండా ఏం చేస్తుంది ఇది? ఇంకా చిన్న పిల్లలాగే నడుచుకుంటోంది ఇది. టీవీ చూసుకుంటూనే నిద్రపోతుంది చూడు. లావణ్య, లావణ్య, ఏంటి ఇది? ఏంటి కడుపు ఇంత పెద్దగా ఉంది? ఏంటి బామ్మ? ఏంటే పెద్దగా కనిపిస్తోంది? ఏంటే చెప్పు. బామ్మ, అది నేను కడుపుతో ఉన్నాను బామ్మ. ఉసే, ఏంటే చెప్తున్నావు? కడుపుతో ఉన్నానంటున్నావేంటే? ఎలాగే జరుగుంటుంది? నా నెత్తి మీద బండ్రా వేసావు కదే, ఎలా జరిగిందే? నా కొడుకు నిన్ను ముట్టుకోలేదు కదే, అప్పుడు ఇది ఎలా జరిగిందే? ఎలా కడుపుతో ఉన్నావు చెప్పవే. లేదు బామ్మ, నేను చెప్పేది నిజం. నేను ఎలాగే నిన్ను నమ్మాలి? లేదు బామ్మ, ఇది మావయ్య బిడ్డ. మావయ్య బిడ్డ నేనెలా నమ్మాలి? అయ్యో బామ్మ, ఆ రోజు ఎవడి పక్కలోనో పడుకుని నా కొడుకు పేరు చెప్తున్నావేంటే? హుసే, నా కొడుకు గురించి నాకు తెలిసే. నువ్వు ఆ టీవీ రిపేర్ వాడి దగ్గరికి వెళ్ళి తిరిగిందంతా మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పరువు కాపాడడానికేనే నా కొడుకునికి తాళి కట్టాడు. నిజంగా ఇది కానీ నా కొడుకే నువ్వు ద్రోహం చేసావు కదే. నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశానే. నువ్వు నాశనం అయిపోతావే, నాశనం అయిపోతావు. దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలే. నమ్ము బామ్మ. నేను ఎలాగే నమ్మేది? నాకు నిజం తెలిసి తీరాలే. నిన్ను ఊరికే వదిలిపెట్టాను నేను. వెళ్ళకు బామ్మ, దయచేసి నేను చెప్పేది విను బామ్మ. వెళ్ళకు బామ్మ. అయ్యో అయ్యో బామ్మ, నేను ఇంత చెప్పినా మీరు నమ్మలేదేంటి బామ్మ? బామ్మ, బామ్మ, నేను చెప్పేది విను బామ్మ. బామ్మ, నేను ఏ తప్పు చేయలేదు బామ్మ, దయచేసి నన్ను నమ్ము బామ్మ. అయ్యో, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. అయ్యో